అంటే పసుపుతో అసలు మనం ఒక పుస్తకం రాసేయొచ్చమాట. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. పసుపు ఆరోగ్య లాభాలను కలిగిస్తది. పసుపు మనకి అనారోగ్య సమస్యలను తగ్గిస్తది. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే పసుపు అంటే పసుపు కాదు. అది కొండ పసుపు. దానంతట అదే పండిన పసుపు. ఆ పసుపు మీ దగ్గర ఉంటుంది. అది మీరు కేవలం మెడిసిన్ కోసమే తెచ్చుకున్న పసుపు. కాంబినేషన్ అనమాట. ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ బట్టి దాన్ని హర్బ్స్‌తో కలిపి మీరు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంది. సో, యాసిడిటీ ఉంది, కాన్‌స్టిపేషన్ ఉంది, పీసీఓడీ ఉంది, స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా తగ్గని జబ్బులున్నాయి, క్యాన్సర్ ఉంది. ఇలా ఏమున్నా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. దీన్ని ఎలా వాడుకోవాలి? అంతేకాదు మీరు మీ దగ్గర ఆముదం కూడా చాలా ప్రశస్త్యమైనది. అయితే అది అందరూ ఆముదం అనుకుంటారు. ఓన్లీ ఆముదం కాదు, డిఫరెంట్ హెర్బ్స్ ఉంటాయి దాంట్లో. ఎవరికి ఏం ప్రాబ్లమ్ ఉంటుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేసుకోవాలనే దాన్ని బట్టి ఆముదం ప్రిపరేషను దాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. అక్కడే వాళ్ళు చాలా మిస్‌కన్సెప్షన్ అవుతుంది. ఎట్లా అంటే ఆముదం అంటే అన్ని ఆముదం ఒకటేనని అందరూ బయట గూడా కొని వాడుతూ ఉంటారు. రిజల్ట్ రాదని మళ్ళీ మీ వీడియోస్‌లోనే కామెంట్స్ చేస్తూ ఉంటారు.